రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దీనిపైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నాయకత్వంలో తమ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ప్రకాశం జిల్లా మార్కాపురం, చిత్తూరు జిల్లాలో భాగంగా ఉండి అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతున్న మదనపల్లిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాల ప్రకటన లాంఛనమేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఆసియాలోనే పెద్ద రెవెన్యూ డివిజన్గా గతంలో ఉంది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలోనే దీన్ని జిల్లా చేయాల్సి ఉంది. అయితే రాయచోటిని కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించినందున ఇక్కడ జిల్లా ఏర్పాటు కాలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుతం 27వ జిల్లాగా మదనపల్లి కానుంది. అలాగే 28వ జిల్లాగా మార్కాపురం, ఇది కూడా చాలా పెద్ద రెవెన్యూ డివిజన్, దీన్ని కూడా చేయనున్నారు. అయితే రాష్ట్రంలో అశాస్త్రీయంగా జరిగిన కొన్ని జిల్లాలను రద్దు చేయాల్సి ఉన్న వాటిని రాజకీయ కారణాల చేత కదపలేదని తెలుస్తుంది. అంతేకాక రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని లోకేష్ గతంలో పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. మదనపల్లిని కూడా జిల్లా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నాయి. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చడం ద్వారా రాజంపేట వాసుల జిల్లా కళ కూడా తీరనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా రాష్ట్రంలో 4 రెవెన్యూ డివిజన్లను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగా నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిరను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న 77 రెవెన్యూ డివిజన్లకు ఇవి అదనం. అంటే మొత్తం 81 రెవెన్యూ డివిజన్లు మనకు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అనవసరంగా చేసిన రెవెన్యూ డివిజన్లను రద్దు చేయడానికి ఈ ప్రభుత్వం, అంటే ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయలేదు. వీటి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మిన్నకుండిపోయారు. వాస్తవంగా నగిరి, కుప్పం లాంటి చిన్న చిన్న రెవెన్యూ డివిజన్లను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించి తప్పు చేశారు. వీటిని చంద్రబాబు నాయుడు సరిదిద్ది ఉంటే చాలా బాగుండేది. అలాగే అందుబాటులో ఉన్న కొన్ని అనవసర జిల్లాలను కూడా రద్దు చేసి ఉంటే చాలా బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.